E69 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ. మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొరలడంపై క్షమాపణ కోర కేటీఆర్. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని, ప్రియాంక మోహన్. అబద్ధాలు చెప్పడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అనిత. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎస్ఐ ఎస్ రాజశేఖర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో చారిత్రక పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఉదయం ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో అడుగుపెట్టారు. నటుడు విజయ్ ప్రారంభించిన తమిళగా వెట్రి కలగం పార్టీ కోసం ఆవిష్కరించిన జెండాకు వ్యతిరేకంగా గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బీఎస్సీ శుక్రవారం ఫిర్యాదు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరో విజయ్ ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కలగం పేరుతో ప్రారంభించిన పార్టీ కోసం రూపొందించిన జెండాను ఆయన గురువారం పనయూరులో జరిగిన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ జెండా నిండా మెరూన్ కలర్ పసుపచ్చ పోరాటతత్వానికి చిహ్నంగా 2 ఏనుగలు మధ్య వాగై పుష్పం ఉండడం రాజకీయంగా వివాదాస్పదమైంది. ఇక టాలీవుడ్ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్పై కూల్చివేత వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలను ఆపేయాలంటూ హైకోర్టు శనివారం నాడు మధ్యతల ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట, FTL, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. అక్రమ కట్టడాలను నీలమట్టం చేస్తుంది. ఈ క్రమంలో తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని ఆరోపణలు, ఫిర్యాదులు వెలువెత్తాయి. వీటిని పరిశీలించిన హైడ్రా శనివారం ఉదయాన్నే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నేలమట్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ చేస్తున్నారు. నిర్లక్ష్యంతో జరిగింది. అది మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడడం తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాటిస్తున్నాను. ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. అధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు అధికారులందరూ. సో దీని మీద కొంచెం నాకు సమయం ఇవ్వండి. మనం వచ్చి 65 రోజులు అవుతుంది అధికారంలోకి. మహిళా కమిషన్ ముందు హాజరై తన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ వివరణ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణ విషయంలో మహిళలపై తాను చేసిన కామెంట్స్ యథాలాపంగా చేసినవే కానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదని కేటీఆర్ వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరిగిన దాడులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మహిళా కమిషన్ ఇచ్చిన ఆదేశం మేరకు వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యానని, తాను యథాలాపంగా మాట్లాడిన మాట పట్ల విచారం వ్యక్తం చేశానని, మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. చట్టాన్ని, మహిళలను గౌరవించే వ్యక్తిగా తాను మాట దొరలడంపై క్షమాపణ అడిగానని
చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేమొస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా అవాస్తవాలు అబద్ధాలు చెప్పడం పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య చేసిన వారిపై జగన్ ధర్నా చేయాలన్నారు. జగన్ మృతుల దగ్గరికి వెళ్లి నవ్వుతాడు, బాధితుల దగ్గరికి వెళ్లి సరదాలు చేస్తాడంటూ మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు బాగా తీవ్రంగా గాయపడిన వారికి 20,000 రూపాయలు, పాక్షికంగా గాయపడిన వారికి 10,000 ఇవ్వమని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించారని గుర్తు చేశారు. ఇక తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు నాని, నటి ప్రియాంక మోహన్ దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి నాని స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల నానితో పాటు ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. యువత మద్యం, గంజా, ఇతర మత్తు పదార్థాలకు ఆకర్షితులై వాటికి బానిసలై బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, మదర్ తెరీసా పాఠశాల డైరెక్టర్ ఎన్జిఓ భువనేశ్వరి సూచించారు. శుక్రవారం మదర్ తెరీసా పాఠశాలలో యువత మత్తు పదార్థం దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించగా ఈ కార్యక్రమానికి పట్టణ ఎస్ఐ ఎన్ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎస్ రాజశేఖర్, పాఠశాల డైరెక్టర్ ఎన్జిఓ భువనేశ్వర్లు మాట్లాడుతూ గంజాయి మత్తు పదార్థాలకు బానిసై ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో మంచి స్థానంలో స్థిరపడాలని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. సిస్టర్ వాళ్ళకి చెప్తా ఉంటాను, బట్టి చదవడం ఉంటే బట్టి చదవడం ఉంటే అదే దానికి చెప్పడం నేర్చుకోవడం కాదు. సోషల్ అవేర్నెస్ ఉండాలి. సోషల్ మీద సామాజిక పరిశ్రమ అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం లైఫ్లో ముందుకు పోవడం జరుగుతుంది. అంతే కదా, చాలా మంది చాలా ఇది కొత్త మంది డ్రాయింగ్ చేయడం జరిగింది. చాలా మంది ఒకసారి మీ డ్రాయింగ్ చేసిన వాళ్ళు చూపించండి, కంప్లీట్ అవ్వాలి. అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా వినూత్నంగా ఉంది. అది ప్రతి కాలంలో అర్థమైంది తప్పకుండా. ఇక ఫస్ట్ పిక్చర్లో మంచిగా అలవాటుంది. ఇవన్నీ ఇప్పుడు భూమి ఎంతైతే ఫస్ట్ పిక్చర్లో సే నో టు డ్రగ్స్ అని పెట్టేసి మనం అనుకుంటాము. ఓకే, మళ్ళీ పిలుస్తూ ఉంటా. ఫస్ట్ చూస్తే అవన్నీ కూడా గాడ్ ఎలిమెంట్స్. అవన్నీ గాడ్ ఎలిమెంట్స్ ఎంత అనేది మన అమ్మ అనుకుంటే, మదర్ అనుకుంటే గాడ్ ఎలిమెంట్స్ అన్నీ మనకు ఎటువంటి దర్శ చేయకుండా మన దగ్గర తీసుకుంటే మన అమ్మ సంతోషంగా ఉంటుంది. వాస్తవం కదా. దాని మీనింగ్ అంటే నాకు నచ్చిన మీనింగ్ అది చూడగానే అర్థమవుతా ఉంది. ఇంకా ఓకే, చూడు డెవిల్స్ అవన్నీ పర్సనాలిటీ డెవిల్స్ లైక్ ద డెవిల్స్ కదా. అటు లైక్ ద డెవిల్స్ దట్స్ అంటే డెవిల్స్ అవి. ఇప్పుడు ఎట్లుంటా అంటే కొంతమందికి ఈ గాంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు తొందరగా మన మెదడు పైన, నర్వ్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపించి తక్కువ కాలంలో మన మత్తులు ఇస్తూ ఉంటుంది. మత్తులు కూడా వల్ల చాలా మందికి నర్వ్ సిస్టమ్ కదా ఏదో కూడా మనము లాస్ట్ నుంచి చాలా బాగా చాలా బాగుంది.
అందరికీ ప్రైమరీగా ఒక అవగాహన రావాలని చెప్పేసి ఒక వన్ చిన్న మోడీ గ్రూప్లో కొన్ని మెటీరియల్ పోస్ట్ చేయడం జరిగింది. మెటీరియల్ ఏంటంటే ఇంకా ప్రైమరీగా అవగాహన రావాలి. ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, అందులో ఫోటోస్ ఉన్నాయి, తర్వాత కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఒకటి మనము ఈలో మనం పోటీ పడాలి. చదువులో పోటీ పడాలంటే ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సోషల్ అవేర్నెస్ మనం పోటీ పడేసి యాక్చువల్లీ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మనం మదర్ తెరీసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ మంగమరిలో మనం ఈరోజు యాజ్ ఏ ప్రిన్సిపల్గా కే భువనేశ్వరి అండ్ డైరెక్టర్ మాధవి గారు అండ్ సబార్డినేట్ అందరూ ఈరోజు ఈ ప్రతిజ్ఞతో మనము ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాము. వన్ సే ప్రాపర్లీ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ అనే మనము టుడే వీఆర్ కండక్టింగ్ ఎస్ఏ రైటింగ్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్ వినడం వేరు. గత 3 రోజుల క్రితం అక్బర్పేట భూంపల్లి మండలంలో బొప్పాపూర్ గ్రామంలో బండమీది సాయిలు మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంపై బండమీది బుచ్చవ్వ తన కులస్తులపై చనిపోయిన భర్త అంత్యక్రియలు రాలేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై భూంపల్లి పోలీసులు 6గురిపై కేసు నమోదు చేశారు. ఈ విషయంపై బొప్పాపూర్ గ్రామంలో గ్రామస్తులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు పెట్టిన కేసు తప్పుడు కేసని, గ్రామంలో ఎలాంటి కుల బహిష్కరణ జరగలేదని పత్రికాముఖంగా తెలిపారు. నాకు కుల బహిష్కరణ చేసిన చెప్పడం ఇది చాలా దారుణం. అయితే లైవ్లో కూడా నేను కూడా ఉన్నాను. అయినా పెద్ద మనిషి వాళ్ళ కొడుకులు పిలిచిరట, వాళ్ళ కుల పెద్ద మనిషిని పిలిస్తే సరే చెప్తాం, ఏ విషయం అన్నారో మనకేం తెలియదు. సరే మీ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చిన్నోళ్ళు, నువ్వు ఒక హోదాలో ఉన్నావు, సర్పంచ్ హోదాలో ఉన్నావు, నువ్వు ఒక మాట ఫోన్ చేసి 2-3 పెద్ద మనుషులు ఫోన్ చేసి పిలిపించుకోరి, ఏదైనా జరిగే వ్యక్తి తర్వాత మాట్లాడుకుందాం, ఈ కార్యక్రమం జరిపి చెప్పి చెప్పుడు కూడా నేను కూడా అన్నా. అంటే ఇతడు కులాలను బతిలాడుకుంటా దండం పెట్టుకొని నేను చేసుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా తప్ప నేను ఆ కుల పొలం పిలువను, నేను వాళ్ళ దగ్గరని అడగను, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోను అని చెప్పి ఈ విధంగా మా ముందరనే మాట్లాడాడు. వ్యక్తిగతంగా ఆ విషయాలు ఉన్నప్పుడు మేము ఎవరిని మనం ఎందుకంటే వాళ్ళ విషయాల్లో కులం ఉంచట వాళ్ళ సంబంధం అని. కానీ ఇది మాత్రము ఇది కరెక్ట్ అయినది, కుల బహిష్కరణ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేయలేదు, వాళ్ళు పోయిన దుర్భాషలాడ ఆడిరు, వాళ్ళు నోటికి వచ్చిన తిట్టిరు. కాబట్టి ఎవరికైనా మానవత్వము స్వేచ్ఛ ఉంటుంది. ఒక మాట తిడితే ఎవరైనా పోగలుగుతామా? ఒక మండి మనం తిట్టినట్టు వాళ్ళ ఇంటికి మనం పోగలుగుతామా? కాబట్టి దానికి ఒక తప్పు క్షమాపణ కోరుకొని పిలిపించుకుంటున్నామో దానికి ఎవరైనా అంగీకరిస్తారు. అలాంటప్పుడు నేను బరాబరే ఉంటా, వాళ్ళు ఏం చేస్తారో చేసుకుంటున్నప్పుడు ఎవరికైనా పంతమైన ఎవరికైనా ఉంటుంది. కానీ కుల బహిష్కరణ అనేది వారు చేయలే, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళే కుల బహిష్కరణ వాళ్ళు చేసారు తప్ప వీళ్ళు ఏం చేయలేరని నాకైతే తెలిసిన మటుకు నేను చెప్పగలుగుతున్నాను. ఇది వాళ్ళది ఎలాంటి తప్పు లేదు. ఇలా ఇంకా నాయనే కాదు, ఊరిలో ఎవరిని అడిగినా ఇదే విషయం చెప్తారు తప్ప మాకేమో మల్లె పగ కాదు, మాకు ఇలా ప్రేమ కాదు. ఎవరైనా ఒకటే, ఎస్సీలు అందరూ ఒకటే.
ఆయనే ఒక రాజ్యాంగ ప్రకారం నేను అంబేద్కర్ని న్యాయం పాడుకుంటాడు, పాట చేస్తాడు. ఇలా దళితునికి నువ్వు చక్కగా ఒక మేలు చేసిన కాదు, నువ్వు దళిత పాటలు పాడుకుంటా, దళితుని అంబేద్కర్ని రాజ్యాంగాన్ని చెప్పుకుంటా పోతుంటే ఎవరికి పువ్వులు పెడుతున్నావు అర్థమైతే లేదు. నీ కులంలోనే నువ్వు చక్కగా దిద్దుకోలేవు. నా పేరు ప్రసాద్. ఇక పోలీసులు వచ్చారు, గొడవలు అయినాయి. గొడవలు అయితే సారు ఇమ్మంటే పోయినాము. అక్కడికి ఆడ నిలబడ చేయాలంటే పోయినాము. పోతే ఆడ దప్పులు కొట్టుకు వచ్చారు. అయితే వాళ్ళకి మాకు గొడవలు అయినాయి. గొడవలు అయితే మళ్ళీ మేము వాళ్ళు అడిగారు, మీరు అత్తారంటే అత్తమని చెప్పినాము. మళ్ళీ వచ్చి చాలా దొబ్బేయరని చెప్పిండు. పోయినాం. మళ్ళీ గొప్పాపురం మీద 6 మీద కేసు అయింది. కాకపోతే గొప్పాపురంలో విలేజ్లో మొత్తం ఒవ్వని అడిగినా చర్య తీసుకోమని చెప్తాను. గొప్పాపురం గ్రామం. నా పేరు రాజేందర్. నేను మాజీ ఉప సర్పంచ్ని. అయితే ఇటీవల కాలంలో మా ఎస్సీ సోదరుల్లో కొంతమందికి జాగలేదనే విషయంలో ఇద్దరికి ఎస్సీ అప్పుడు ఇందిరమ్మ జాగల కింద జాగలు ఇవ్వడం జరిగింది. ఆ జాగల కింద ఇద్దరికి 2 ఎకరాల చిల్లర జాగున్న వాళ్ళు కేవలం అర్ధ ఎకరంలా కాసు చేస్తుండటంతో ఈ దళిత సోదరు అంతా కులం అంతా కలిసికట్టుగా కలిసి వాళ్ళు వీళ్ళకు పక్కకు జాగుంటే అందరూ అనుకొని జాగ చూపెట్టడం జరిగింది. ఈ జాగాలో మన మాజీ సర్పంచ్ మల్లయ్య గారిది జాగా ఉందట. అలా 4 గుంటలు ఉందని ఆయన జాగా ఉందని చెప్పి అద్దు చూపెడితే అద్దు నూకేసిరని మొన్న నాటేసిన తర్వాత ఆయన నారు వీకేయడం జరిగింది. మేము కూడా ఇది తెలుసుకొని ఇది కరెక్ట్ కాదు, మళ్ళన్న 4 గ్రామ ప్రజలను తోలుకుపోయి అది సెడి చేసుకోవాలని చెప్పడం జరిగింది. అంతటికే వాళ్ళ తమ్ముడు మరణించడం జరిగింది. మరణించిన తర్వాత వీళ్ళు పోలీస్ స్టేషన్కు అంతకుముందుకే పోలీస్ స్టేషన్కి పోయారు. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత మన ఎస్ఐ గారితో పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడడం మనకు తెలియదు. అయితే అది పంచాయతీ ఉండగానే వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. ఈ సందర్భంలో ఈ కుల బహిష్కరణ అనేది గ్రామంలో ఎలాంటి ఎవరిని ఎస్సీలను అందరిని అడిగినా ఎవరిని అడిగినా మేము ఎవరిని కుల బహిష్కరణ చేయలేము. కానీ చిన్న గొడవతోటే ఉన్నది తప్ప కుల బహిష్కరణ లేదు. మేము పిలిస్తే పోయి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మమ్మల్ని తిట్టినా మమ్మల్ని విలువలేరు. పోయినా కానీ డబ్బులు కొట్టడానికి పోతే కూడా వాళ్ళు దుర్భాషలాడి మమ్మల్ని దూరం కొట్టి మాకు మార్నింగ్ ఎస్ఐ గారు వచ్చి చెప్తే కూడా సార్ మేము పోతాము, అన్ని కార్యక్రమాలు చేస్తాము, ఇంతకుముందు వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు కూడా పోయినాము, అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చేసినాము, తర్వాత తిట్టినా మేము పోతాం సార్ అని కులస్తులు అందరూ చెప్పడం జరిగిందట. కానీ ఇలాంటి కుల బహిష్కరణ అంటూ అది ఇది కార్యక్రమాలు చేసి గ్రామానికి చెడ్డ పేరు రావడం జరుగుతుంది. దయచేసి అందరు కలిసి ఉండి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరైనా గ్రామం మంచిగా కోరుకుంటారు, మీరు అందరు కలిసి ఉండాలి. ఇలాంటి కేసుల వల్ల గ్రామానికే చెడ్డ పేరు జరుగుతుంది కాబట్టి ఇది గమనించి అధికారులు కూడా అన్ని రకాలుగా తెలుసుకొని దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం. 2 దేశాల పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరిన మోదీ మహిళలను గౌరవించే వ్యక్తిగా మాట దొరలడంపై క్షమాపణ కోర కేటీఆర్. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో వరద నష్టంపై నివేదిక ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాని, ప్రియాంక మోహన్. అబద్ధాలు చెప్పడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అనిత. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ఎస్ఐ ఎస్ రాజశేఖర్. ఈ 69 న్యూస్ ఇంతటితో సమాప్తం. కీప్ వాచింగ్ ఈ 69.